మహాదేవ శ్రీమాత్రే నమః. కన్యా రాశి మరి నడుస్తున్నటువంటి కాలానికి తగ్గట్టుగా కూడా ప్రజెంట్గా చూసుకుంటే కొంతమేర గ్రహాలకు సంబంధించినటువంటి సంచారం నడుస్తూ ఉన్నది. ఈ గ్రహ సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నవి. మరి అందులో కన్యా రాశి కూడా ఉంది. మరి ఇటు కన్యా రాశి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నవి, కన్యా రాశి వారికి రాబోయే 3 నెలలలో మరి ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి అనేటువంటి విషయాలను చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అనగానే మరి దీనికి బుధుడు అధిపతి. కొంత సిగ్గు అధికంగా ఉంటుంది. ఎదుటివారి యొక్క మనసులో ఏముంది తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. మరి కన్యా రాశి వారికి గత సుమారుగా కూడా 2023 ఆగస్టు నుండి కూడా 22, 23 నుండి కూడా కొంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ గాల్ బ్లాడర్ కానీ, కిడ్నీ రిలేటెడ్ కానీ, లివర్ రిలేటెడ్ కానీ కొంత కొత్త రకమైనటువంటి వ్యాధితో కూడా ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేశారు గడిచిన ఒక 1 ఇయర్ బ్యాక్ నుండి. తండ్రి లేని సంబంధాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కొందరికి వివాహాలు సెట్ అయ్యాయి, కొందరికి వివాహాలు సెట్ కాలేదు. అదేవిధంగా ఉద్యోగము, వ్యాపారము లేదా కొంత ఆదాయంలో అనిశ్చిత పరిస్థితులు కూడా ఎదురై ఉన్నాయి గత 2021 నుండి 2023, 24 వరకు కూడా. మరి బిజినెస్ రిలేటెడ్ అద్భుతంగా కొందరికి సాగింది, కొందరికి సాగలేదు. ఆ కొందరికి సాగిన దాంట్లో కూడా మాస్ ఫాలోయింగ్ పెరిగింది కొందరికి, మరికొందరికి కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడ్డాయి. ప, పి, పు, పే అక్షరాలతో ఉండేటువంటి వారికి. సో చేసిన కష్టానికి తగినటువంటి ఫలితము కొంత ఆలస్యంగా మీకు వచ్చింది, ఆలస్యంగా వస్తూ ఉన్నది. సుమారుగా కూడా గడిచిన ఒక 3-4 సంవత్సరాలలో కుటుంబ బాధ్యతలు విపరీతంగా పెరిగిపోయాయి. అందరికీ కంటే కూడా మీకు కొంత అప్పులు, ఖర్చులు లేదా అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆందోళన కూడా పెరిగి ఉన్నది. ఇంట్లో కుటుంబ బాధ్యతలు తల్లికి సంబంధించి, తండ్రికి సంబంధించి కొంత మీపై పడినటువంటి దాఖలాలు ఉన్నవి. మరి జీవితంలో మార్పులు అనేటువంటివి కొంత 2023, 24, 25లో మొదలైనటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. కొంత చిన్న మార్పులు, కొత్త ఉద్యోగము, వ్యాపార మార్పు లేదా నివాసములో కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కూడా ప్రారంభమైనవి. గత 2025, 26లో ఎవరైనా పరిచయము కావచ్చును, గతంలో పరిచయమైన వాళ్ళు ఇప్పుడు దూరము కావచ్చును. గత 2023, 24, 25 ఆగస్టు లోపు పరిచయమైన వాళ్ళు ఈ 2025 ఆగస్టు, సెప్టెంబర్ నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా దూరమైన దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా ఆధ్యాత్మికత లేదా దేవాలయ దర్శనాలపై ఆసక్తి కూడా పెరిగింది. కొన్ని సంబంధాలు కూడా దూరమై కొత్త పరిచయాలు కూడా ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నవి. మీకు వివాహం జరిగినప్పటికీ వేరే ఒక అమ్మాయి పరిచయం అవ్వడము, అబ్బాయి పరిచయం అవ్వడము, మరి మీ భర్త మీతో సరిగ్గా లేక మీరు వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, వాడు కాస్త కొన్ని రోజులు మీతోని మాట్లాడడము, ఇప్పుడు అసలే మాట్లాడకుండా ఉండడం కావచ్చును, మీ నెంబరే బ్లాక్ చేయడం కావచ్చును, లేదా వాని ఫోనే స్విచ్ ఆఫ్ పెట్టుకొని పోవడం కావచ్చును. అదేవిధంగా 2 రోజుల్లో వస్తానని చెప్పి పరారైనటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. కెరీర్లో కొత్త అవకాశాలు మీకు కనిపించేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా గోచరిస్తూ ఉన్నవి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఇలా ఎన్నెన్నో కూడా జరగబోతూ ఉన్నవి రాబోయే రోజులలో. ఈ యొక్క గ్రహ సంచారం వల్ల కెరీర్లో, గ్రహ సంచారం అంటే ఏమిటంటే గురువు, శుక్రుడు, బుధుడు కలుస్తున్నారు, సూర్యుడు మారుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క మేషంలో ఉన్న కుజుడు మార్పు చెందుతున్నాడు. ఇంకా ఆర్థికంగా స్థిరత్వము పెరగవచ్చును, అయితే ఖర్చులను కూడా నియంత్రించడం అవసరము. గతంలో ఆగిపోయినటువంటి పనులు చకచకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఏవైతే సీక్రెట్గా దాచుకున్నటువంటి విషయాలు బయటపడేటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజులలో. కుటుంబంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో పేరు గుర్తింపుకు సంబంధించి కొంత మీ పేరు నాశనం అయ్యేటువంటిది కానీ, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పలానా వ్యక్తి సూపర్ అన్న వ్యక్తులే పలానా వ్యక్తి మీద దుబ్బెత్తి పోసే పరిస్థితి కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి. సో అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి సంబంధించి ఇంకా కూడా ఈ రాబోయే మ్యాక్సిమం 3 నెలలలో ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ పనితీరుకు గుర్తింపు లభించే పరిస్థితి ఉన్నది, బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ 2 ఉన్నది. ఇక ఈ
పాలు, పెరుగు, పెట్రోలు ఇంకా విపరీతంగా వాటి రేట్లు పెరగడం కానీ, కొంత కల్తీ తయారవడం కానీ ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నవి. ఆదాయం క్రమంగా మెరుగుపడేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అయితే ఆకస్మిక ఖర్చులు మాత్రము రావచ్చును. బడ్జెట్పై తప్పకుండా దృష్టి అనేటువంటిది సారించుకొని ఉండండి. పెట్టుబడులు పెట్టేటువంటి ముందే పూర్తిగా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. కన్యా రాశి వారికి చాలా గ్రహస్థితి బాగా లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మీకు అర్థమవుతున్నది సిచ్యువేషన్ అసలే బాగాలేదు అని. ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణకోశ సంబంధిత అదేవిధంగా ఆహారము, నడకకు సంబంధించినటువంటి వ్యాయామము అవసరము. ఇక ఇవన్నీ కూడా చూసుకోండి. కొత్త నైపుణ్య అవకాశాలు కానీ, ఏమైనా కొత్త సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ నేర్చుకోవడానికి అనుకూల సమయము. మీ ఆలోచనలను అమలు చేయడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి సమయంగా చెప్పబడుతూ ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని ఎంటర్ కాబోతూ ఉన్నది. మరి 11వ భావంలో గురుడు, అదేవిధంగా శుక్రుడు, బుధుడు ఉండడం ద్వారా వివాహం కాని వారికి వివాహము, కొత్త వ్యాపార అవకాశాలు, కొత్తగా పెట్టుబడులు పెట్టడము, కొత్త వ్యక్తుల పరిచయాలు, ఏదో ఒక మీ జీవితంలో కొత్త వ్యక్తులు వచ్చే పరిస్థితిలో ఉన్నవి. మరి ఇట్టి సమయంలో మీరు ఖచ్చితంగా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడే అల్లున్నట్లు శని ఉంటుంది. మరి అర్ధాష్టమ శని అయితే ఉన్నది. మరి ఇట్టి సందర్భంలో మనం ఎందుకు చూసుకోవద్దు మన గ్రహస్థితి? ఓకే, ప్రజెంట్గా గ్రహస్థితి బాగాలేదు, ఇది ద్వాదశ రాశులపై ఇబ్బందులు చూపిస్తూ ఉన్నది. అందులో కన్యా రాశి వారికి బాగుంది. అయినప్పటికీ చూసుకోండి మీ వ్యక్తిగత జాతకము. సో మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పే విద్య మన వద్ద మాత్రమే ఉన్నది. మిత్రులారా, ఇది గమనించుకోండి. వన్స్ మీరు నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు మీ జీవితంలో మార్పు ఉంటుంది. మీరు ఆర్డినరీ పర్సనా, నన్ను కలవండి. ఎక్స్ట్రాడినరీ పర్సన్గా నేను చేస్తా. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 డేస్ అయింది. ఈ 20 డేస్ నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 రోజుల వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావాల్సిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.